तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। दिल मेरा लगा ही रहता हर पल तेरी ओर, हर पल तेरी ओर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन तुझको सदा ही देखूं। क्या से क्या बनाते हो हर पल यही मैं सोचूं, हर पल यही मैं सोचूं। मन आंगन में अब तो बाबा, मन आंगन में अब तो बाबा खुशियों के नाचे मोर, खुशियों के नाचे मोर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। तेरी निगाहों में हमने देखी, तेरी निगाहों में हमने देखी स्वर्णिम युग की भोर, स्वर्णिम युग की भोर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर।
हर पल तेरी ओर, हर पल तेरी ओर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर, बांधी है जीवन डोर, बांधी है जीवन डोर।
प्रभु प्यार की शीतल चांदनी बेहद सुख पहुंचाती है। प्रभु प्यार की
शीतल चांदनी बेहद सुख पहुंचाती है। बाबा तुम्हारी याद, बाबा तुम्हारी याद अब हमें बहुत ही आती है। बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। सांस हमारी प्रभु याद में महकी महकी रहती है। आपसे ही सच्ची लगन है, दिल की बातें कहती है। कानों में मुरली की गुंजन हमें बहुत ही भाती है। बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। मूल वतन का ये दिव्य नजारा आँखों में ही रहता है। सदा यहाँ ठहर जाऊं, ये मेरा मन कहता है। शांति और आनंद की सरगम हमको पास बुलाती है। बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, बाबा मेरे बाबा, मेरे बाबा,
बाहर से सारे गम हर जाते हैं। सफलता का ये सितारा कदमों में बिछाती है। बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। प्रभु प्यार की शीतल चांदनी बेहद सुख पहुंचाती है। प्रभु प्यार की शीतल चांदनी बेहद सुख पहुंचाती है। बाबा तुम्हारी याद, बाबा तुम्हारी याद अब हमें बहुत ही आती है। बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। बाबा मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। ओम शांति, ओम शांति, ओम शांति। కొద్ది నిమిషాల కోసం ఈ మహత్తరమైన కార్యం చేసేందుకోసం అన్ని విషయాల నుండి మనస్సు బుద్ధిని అన్ని విషయాల నుంచి మరలుస్తూ రెండు కనుబొమ్మల మధ్య భ్రూమధ్య స్థానంలో చైతన్య సితార ఆత్మను చూసే ప్రక్రియ చేస్తున్నాను, అనుభవం చేస్తున్నాను. నేను ఒక ఆత్మ చైతన్య శక్తిని. నేను ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉన్నాను. కనుల ద్వారా చూస్తున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను. ఈ శరీరం అనే వస్త్రం ద్వారా కర్మస్థలిపై కర్మలను ఆచరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఆత్మ జ్యోతి. అన్ని విషయాల నుండి మనస్సు బుద్ధిని మరలుస్తూ నేను ఆత్మ ఈ దేహం నుండి బయటికి వస్తూ ఉన్నాను. గురుత్వాకర్షణ శక్తికి పైన సూర్య చంద్ర నక్షత్రాలను దాటుతూ సూక్ష్మలోకానికి పైన ఈ
ఎర్రని బంగారు రంగుల కాంతులతో కూడిన లోకానికి, పరంధామానికి నేను ఆత్మ జ్యోతి ప్రయాణిస్తూ ఉన్నాను. అనుభవం చేద్దాం. పరంధామంలో పూర్తిగా శాంతి వ్యాపించి ఉన్నది. ఎలాంటి ఆకర్షణలు కానీ, కర్మ బంధనాలకు కానీ ఈ లోకంలో లేవు. నేను ఆత్మ జ్యోతి. ఈ కర్మ బంధనాలకు పైన నా మధురమైన ఇంటిలో మధురమైన బాబాకు సమీపంగా నేను ఆత్మ చేరుకుంటున్నాను. పరంధామంలో నేను ఎలా అయితే జ్యోతి ఉన్నానో, నాలాంటి అనేక జ్యోతుల సమూహాన్ని చూస్తున్నాను. ఆ జ్యోతులను దాటుతూ శివబాబాకు ఇంకా సమీపంగా చేరుతున్నాను. ఓహో, ఇది ఎంతటి అద్భుతమైనటువంటి యాత్ర అయ్యింది. జన్మాంతరాలుగా శారీరక యాత్రలు చేస్తూ అలసిపోయిన నా ఆత్మకు చాలా తేలికతనాన్ని అనుభవం చేస్తూ ఉండే అవకాశం లభించింది. అనుభవం చేద్దాం. ఈ ఇంటిలో 4 వైపులా శాంతి, ప్రకాశమే ప్రకాశం వ్యాపించి ఉన్నది. ఈ లోకంలో నేను ఆత్మ స్వతంత్రంగా ఉన్నాను. జ్యోతిర్బిందు స్వరూపుడైన శివబాబాకు సమీపంగా ఉన్నాను. అనుభవం చేద్దాం. మధురమైన బాబా, ప్రియాతి ప్రియమైన బాబా, మీరు కోట్ల మందిలో నన్ను మీ బిడ్డగా తయారు చేసుకున్నారు. నా ఆత్మ యొక్క వాస్తవిక స్వధర్మం తెలియచెప్పారు. నాలో ఉన్నటువంటి జన్మల పాపపు భారమంతా తొలగిస్తున్నారు. నేను తేలికగా అవుతూ ఉన్నాను. శివబాబా, మీరే నా ఆత్మకు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురు అయినారు.
ఓహో, పూర్తిగా తేలికతనాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. బీజరూప అవస్థలో ఉన్నాను. మొత్తం మానవరూపి కల్పవృక్షానికి బీజం శివబాబా. మొత్తం ఈ అఖిలాండ కోటికి పరంధామానికి నాయకుడు శివబాబా అయినారు. బాబా, మిమ్మల్ని మేము జన్మ జన్మాంతరాలుగా పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ వచ్చాము. నోములు నోస్తూ పిలుచుకుంటూ వచ్చాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని మిమ్మల్ని వర్ణన చేస్తూ వచ్చాం బాబా. పరలోకం నందున్న ప్రభువా అని పిలుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను మీ సంతానంగా చేసుకొని ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారాన్ని నాకు ప్రాప్తింప చేశారు. ప్రియమైన బాబా, మీ ద్వారా నేను ఈశ్వరీయ సుఖాన్ని పొందాను. మీ నుంచి అష్టశక్తులు నాకు ప్రాప్తిస్తూ ఉన్నాయి. సహన శక్తి, సర్దుకునే శక్తి, సంకీర్ణ శక్తి, సహయోగ శక్తి, పరిశీలన చేయగలిగే శక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కొనే శక్తి, ఇముడ్చుకునే శక్తి, 8 శక్తులు నాలో ప్రవేశించాయి. నేను ఆత్మ సమర్థవంతంగా అవుతూ ఉన్నాను. నాలో ఉండేటువంటి 7 గుణాలు కూడా జాగృతం అవుతూ ఉన్నాయి. శాంతి స్వరూప ఆత్మను నేను. నాలో శాంతి అనే గుణం ప్రవేశిస్తుంది. శివబాబా నుండి నా ఆత్మలోనికి సుఖం అనేటువంటి పసుపు రంగు కిరణాలు, ప్రేమ ఆకుపచ్చని కిరణాలు, ఆనందం వంగపండు రంగు కిరణాలు, ప్రేమ, పవిత్రత నారింజ రంగు కిరణాలు, జ్ఞానం ముదురు నీలిరంగు కిరణాలు, శక్తి ఎరుపు రంగు కిరణాలు నా ఆత్మలో ప్రవేశిస్తూ ఉన్నాయి. నేను ఆత్మ తృప్తిగా అవుతూ ఉన్నాను. మధురమైన బాబా,
ప్రియాతి ప్రియమైన బాబా, మీరు నా యొక్క జన్మ జన్మల పరితపనను దూరం చేశారు. రాతి బుద్ధిగా ఉండే నన్ను బంగారు బుద్ధిగా తయారు చేస్తున్నారు. నా ఆత్మకు పూర్తి మార్గదర్శనం చేస్తున్నారు. అనుభవం చేస్తూ ఉందాం. 7 రంగుల గుణాలతో నేను ఆత్మ తేజోవంతంగా అవుతున్నాను. నా ఆత్మరూపి బ్యాటరీ ఛార్జ్ అయింది. నేను ఆత్మను బాబాకు ధన్యవాదాలు తెలియచెప్తూ సూక్ష్మలోకానికి చేరుకున్నాను. సూక్ష్మలోకంలో అవ్యక్త ఫరిస్తా అయిన బ్రహ్మ బాబా ఎదురుగా కూర్చుని ఉన్నాను. వారిలోకి శివబాబాను ఆహ్వానం చేస్తూ ఉన్నాను. అనుభవం చేద్దాం. సృష్టి రచయిత అయిన శివబాబా మరియు ప్రథమ రాజకుమారుడు వారి యొక్క ఆత్మ, సృష్టికి ప్రథమ రాజకుమారుడు, ఇద్దరు కలిపి ఒక శరీరంలోనే ఉన్నారు. ఇది ఎంత గొప్ప అద్భుతమైన శక్తి. వారు నన్ను పాలన చేస్తూ ఉన్నారు. బాప్ దాదా స్వయం నా పూర్తి బాధ్యతను స్వీకారం చేశారు. నా ఆహ్వానాన్ని మన్నించి శివబాబా బ్రహ్మ బాబా శరీరంలో కూర్చొని నాకు శక్తులతో గుణాలతో కళ్ళ ద్వారా నా ఆత్మలోని ఫరిస్తారైన నాలోని శక్తిని నింపుతూ ఉన్నారు. కళ్ళ ద్వారా, భృకుటి ద్వారా రంగురంగుల కిరణాలు నా ఆత్మకు ఇస్తూ ఉన్నారు. స్వీకారం చేస్తూ ఉన్నాను. వారి యొక్క వరదాని హస్తం నా తలపై ఉంది. స్వయం భగవంతుడే నా వారైనారు. మొత్తం 4 యుగాలలో ఎవ్వరూ ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. శ్రేష్ఠ ఆత్మల సాంగత్యం నాకు లభించింది. రోజు బ్రహ్మ భోజనం తినే అదృష్టం నాకు లభించింది. స్వయం భగవంతుడి యొక్క పాలనలో పాలింపబడుతున్న నా ఈ జీవితం ఎంత శ్రేష్టమైనది. బాబా మీరు నన్ను మీ కుడి భుజంగా తయారు చేసుకున్నారు. సర్వ సమర్థతలు నాకు ఇచ్చారు. నాలో ఉండేటువంటి జన్మ జన్మాంతరాల మురికిని తొలగించారు. ఇప్పుడు నన్ను విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగిస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి. అనుభవం చేద్దాం.
నేను ఆత్మను ఇప్పుడు స్వయం బాబ్దాదా గారి ఒడిలో కూర్చుని ఉన్నాను. వారి యొక్క వరదాని హస్తం నా తలపై ఉంది. వారు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అమర భవ అని. బిడ్డ, పవిత్ర భవ, యోగి భవ అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. స్వీకారం చేయండి. ఇప్పుడు నేను బాబ్దాదా ఒడిలో కూర్చుని ఉన్నాను. నేను ఆత్మ, నా ఎదురుగా అనంతమైన సృష్టి ఒక గ్లోబ్ మాదిరిగా తిరుగుతూ ఉంది. ఈ భూమండలాన్ని చూస్తూ నేను జన్మ జన్మాంతరాలుగా పాత్ర అభినయం చేస్తూ వచ్చాను. 5000 సంవత్సరాలలో అనేక జన్మలు, అనేక సంబంధాలతో పాత్ర వేశాను. ఇప్పుడు నా పాత్ర పూర్తయింది. నేను ఇప్పుడు మరలా నా మధురమైన ఇంటికి వాపస్ వెళ్తున్నాను. మరలా సత్యుగంలో శ్రీకృష్ణుడి జతలోకి వచ్చి రాజ్యం చేయబోతున్నాను. అయితే ఈ యొక్క జన్మలో నేను ఆత్మ, నా ఆత్మకు శరీరాన్ని ఇచ్చినటువంటి లౌకిక తల్లిదండ్రులకు, అలాగే బ్రాహ్మణ పరివారానికి సేవ చేయ సంకల్పం చేశాను. మనస్సు ద్వారా వారికి శక్తిని, సమర్థతను ఇచ్చేటటువంటి సంకల్పం చేస్తున్నాను. మొదటగా నా ఆత్మకు శారీరక రూపాన్ని ఇచ్చినటువంటి లౌకిక తల్లిదండ్రులు, వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే మార్గం నాకు బాబా నుండి దొరికింది. అనుభవం చేద్దాం. మీ ఎదురుగా మీ శారీరక జన్మనిచ్చిన తల్లిదండ్రులను దృశ్య రూపంలో ఆహ్వానం చేయండి. బాబా యొక్క వరదాని హస్తం నా తలపై ఉంది. నేను వారిలో ఆత్మను చూస్తూ లౌకిక తల్లిదండ్రులిద్దరికీ కూడా పరమాత్మ నుంచి ప్రాప్తించిన శక్తులను, గుణాలను నేను ఎవరికైతే రుణపడి ఉన్నానో వారి రుణం తీర్చుకునే మార్గం నాకు దొరికింది. వారు కూడా సదా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. వారికి అన్ని రకాల సౌకర్యాలు కలగాలి. శివబాబా వారికి అన్నీ ప్రాప్తించేలాగా నేను ఆత్మలకు శక్తినిస్తూ ఉన్నాను. అనుభవం చేయండి. మీ 2 చేతులతో వారిని మొదట నమస్కారం చేస్తూ తర్వాత వారిని ఆశీర్వదిస్తూ ఉండండి. వారు కూడా బాబాను తలంపు చేస్తున్నారు. వారి సంబంధాన్ని కూడా నేను బాబాతో జోడింప చేస్తున్నాను. బాబా, మీరు నా బాధ్యతను ఎలాగైతే తీసుకున్నారో నా ఆత్మకు లౌకిక పరివారం యొక్క పూర్తి బాధ్యతను మీరే స్వీకరించారు. వారి తలపై కూడా బాబ్దాదా యొక్క వరదాని హస్తం ఉన్నట్లు అనుభవం చేయండి.
నేను వారిని కూడా ఈశ్వరీయ ఒడిలో కూర్చోబెడుతున్నాను. నేను వారి రుణాన్ని తీర్చుకుంటున్నాను. శివబాబా, ఎవరికి ఇవ్వని అదృష్టాన్ని మీరు నాకు ప్రసాదించారు. నేను నా బాధ్యతను సక్రమంగా పూర్తి చేస్తున్నాను. అనుభవం చేస్తూ ఉందాము. ఇది ఎంత గొప్ప భాగ్యం ఇది. వారు కూడా బాబా పిల్లలుగా తయారయ్యారు. బాబా పిల్లలుగా ఉన్నవారు పురుషార్థంలో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒకవేళ వారే జ్ఞానంలో ఉన్నట్లయితే ఇంకా ముందుకు వెళ్ళే సంకల్పం చేసే శక్తినిస్తూ ఉన్నాను. వారికి ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాను. ఇప్పుడు మరలా అలౌకిక జన్మనిచ్చినటువంటి నిమిత్త టీచర్స్, వారికి నేను సదా రుణపడి ఉన్నాను. బాబా జతలో నేనుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాను. అలాగే బ్రాహ్మణ పరివారంలో ఎవరెవరైతే బాబా పిల్లలున్నారో వాళ్ళందరూ కూడా పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. బాబా నుండి శక్తి తీసుకొని నేను నా సోదర ఆత్మలకు ఇస్తూ ఉన్నాను. అలౌకిక బ్రాహ్మణ పరివారం చిన్న చిన్న రుగ్మతలతో, పురుషార్థంలో బలహీనతలతో బాధపడుతున్న వారికి కూడా సహయోగం ఇస్తూ ఉన్నాను. మనసా ద్వారా సహయోగం అనే వేలును అందిస్తూ ఉన్నాను. అనుభవం చేస్తూ ఉండండి. బ్రాహ్మణుల యొక్క ఈ కోటను దృఢవంతంగా చేస్తున్నాను. ఈ బ్రాహ్మణ పరివారంలో ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ విశేషమైనదే. ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణాత్మలు స్వయం బాబ్ దాదా ద్వారా మొత్తం జగన్నాటకం రంగంలో 5 ఖండాలలో ఎంపిక చేసుకోబడిన పుణ్య ఆత్మలైనారు. బాబా వారి ఆత్మల పురుషార్థం సక్రమంగా జరుగుతుండేలాగా నేను మీ నుండి తీసుకున్న శక్తులను ఇస్తూ ఉన్నాను. మధురమైన బాబా, మధురమైన డ్రామా, మధురమైన నా యొక్క పరంధామం. వాహ్ రే మై భాగ్యశాలి బ్రాహ్మణాత్మ. వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్, వాహ్ శ్రేష్ఠ బ్రాహ్మణ పరివారం వాహ్, వాహ్ నా భాగ్యము వాహ్. మొత్తం కల్పంలో ఇంతటి గొప్ప అదృష్టం నాకే దొరికింది. ఎంతటి శ్రేష్టమైన ఆత్మనైనాను.
మధురమైన బాబా వారిని ఇంకా మున్ముందుకు తీసుకెళ్లే శక్తులను ఇస్తూ ఉన్నారు. మొత్తం గ్లోబ్పై కూర్చొని సర్వ బ్రాహ్మణ పరివారానికి కూడా 7 రంగుల కిరణాలను ఇస్తూ ఉన్నాను. సహయోగం అనే వేరును అందిస్తూ ఉన్నాను. అనుభవం చేస్తూ ఉన్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. आपको मैं निरंतर निहारा करूं मेरे बाबा, आपको मैं निरंतर निहारा करूं मेरे बाबा। छवि अंतर में अपने उतारा करूं मेरे बाबा। छवि अंतर में अपने उतारा करूं मेरे बाबा।
ఆ